మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఆదికాండములోనికి వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఒకప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన మాట ద్వారా దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. కారణం ఏంటంటే, దేవుని సంకల్పంలో ప్రతి మనుషుడు ఒక మహా గొప్ప అద్భుతమైన దేవుని సంకల్పం ఈరోజు మనం తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశాలను ప్రశ్నించేంత గొప్పవాళ్ళ మనము కాము. ఆయన ప్రణాళిక ఈ లోకములో ఎలా నడిపించాలనుకుంటే ఆయన ప్రణాళికను ఈ లోకములో ఆయన అలాగూ నడిపిస్తాడు. దేవుని ఉద్దేశం ఏంటి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆయన ఉద్దేశం చీకటితో ఉన్న పరిస్థితులన్నిటినీ వెలుగుగాను చీకటిగాను మార్చాడు అని ఆయన ఉద్దేశం. జలములతో నింపబడి ఉన్న భూమిని సముద్రాలుగాను ఆరిన భూమిగాను మార్చాడు. అది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం తప్పున సర్వసృష్టిని దేవుడు మాట ద్వారా నిర్మించిన తర్వాత మరి తన పొలుగు చొప్పున మనుషులు ఈ భూమి మీద ఉండాలి, ఈ భూమిని వేలాలి అని ఆయన నిర్ణయించుకున్నప్పుడు ఆదామును తయారు చేశాడు, హవ్వను తయారు చేశాడు. వారి ద్వారా దేవుడు ఘనత పొందుతూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞ మీరి చేయొద్దని పనిచేసి శాపానికి గురయ్యారు. అక్కడి నుంచి సంతానాభివృద్ధికి కారుకులయ్యారు. దేవుని వాగ్దానానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. జలప్రళయం ద్వారా ముంచబడ్డారు. నీతిపరుడైన నోవహు కుటుంబం ద్వారా మరలా ప్రపంచం విస్తరించింది. మరలా దేవుని దృష్టిలో తిరస్కారం పొందిన వారిగా ఉన్నారు. అగ్నిగంధకాల ద్వారా మనుషులను సర్వనాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మానవ రూపాన్ని ధరించి భూలోకములోనికి వెళ్ళి అపవాది మైకములో ఉన్న మానవులందరినీ దేవుని వైపు మళ్ళిస్తాను, నా వైపు మళ్ళించుకుంటాను, నరకాన్ని తప్పిస్తాను, మోక్షానికి తీసుకెళ్తానని ఒక ప్రత్యేకమైన సంకల్పంతో ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి, తర్వాత 14 చదివితే దానికి వివరణ మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను. చూడండి, ఆదియందు వాక్యం ఉన్నది. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్దే ఉంది. అలాగే ఆదికాండ ప్రారంభంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటగా దేవుడు వాక్కు ద్వారా సృష్టికి మూలకారకుడయ్యాడు. ఆ తర్వాత సర్వసమాజాన్ని కూడా వాక్కు ద్వారానే నడిపించాడు. ఆ వాక్కు ద్వారా నడిపింపు తిరస్కారానికి గురైంది కాబట్టి జలప్రయాణికి ఆహుతి అయినా అగ్నిగంధకాలకు ఆహుతి అయినా ఆ వాక్కు సర్వసమాజాన్ని బలపరచలేకపోయింది. కాబట్టి ఆ వాక్కు చివరికి ఎలాగున ఈ మానవ సమాజం మధ్యకు రావటానికి ఇష్టపడిందంటే, ఇప్పుడు 14వ వచనం చదవండి. ఎలా ఇష్టపడింది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలోనికి, అంటే గమనించండి, ఇక్కడ భూలోకంలోనికి శరీరాన్ని ధరించి వచ్చింది ఎవరు? వాక్కు, దేవుని వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయింది. ఆ శరీరధారియే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మహిమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు పొందుతూ ఉన్న దేవుడు
మానవుల పట్ల ఎంత అపారమైన ప్రేమ చూపించాడో వర్ణించలేనంత గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే వర్ణించలేనంత గొప్పది. క్రిస్మస్ ఆనందంలో ఉన్నది ఏంటంటే ఆయన ప్రేమ. ఈరోజు క్రిస్మస్ అనటంతోనే ఎంత ఘోర పాపి అయినా క్షమించడానికి ఇష్టపడతాం. కారణం ఏంటంటే ప్రేమ. ఎవరి ప్రేమ అది? దేవుని ప్రేమ. వ్యభిచారులను ప్రేమించాడు, దొంగలను ప్రేమించాడు. ఏమండి, ఈ లోకములో ఉన్నటువంటి దేవుని విరోధులకు, అపాది సంబంధులను అందరినీ ప్రేమించాడు. మానవ దేహముతో ఉన్నారు గనక, మనిషిగా నేను ఈ లోకములకు వచ్చాను గనక ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, ఎవరైతే సొంత రక్షకునిగా వారి హృదయంలోకి నన్ను చేర్చుకుంటారో వారందరూ ఎంత దుర్మార్గులైనా, ఎంత పాపులైనా, ఎంత సాతాను సంబంధులైనా వారు నాకు ఇష్టలుగా మార్చబడతారని ప్రభు వాగ్దానం చేశాడు. ఈరోజు శరీరధారిగా, ఆయన వాక్యము శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చింది. ఆ వాక్యము, ఆ దేవుడు ఆయన మన కొరకాయ తగ్గించుకొని మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి, పాపం అంటే ఏంటో, పరిశుద్ధత ఏంటో మనకు తెలియజేయటానికి ప్రభు ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చాడు. ప్రియులారా, ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి. మనిషిని మనిషిగా మనం ఎంచుకుంటూ ఉన్నట్లుగా దేవుణ్ణి కూడా మనం అలా ఎంచడానికి వీల్లేదు. ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యములో తెలియజేయబడినటువంటి విధానం ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏలయనగా మైక్ తీసుకోమ్మా. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి, ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, సర్వ పరిపూర్ణత ఎవరిలో నివసిస్తూ ఉందంటే క్రీస్తు శరీరములో నివసించుచున్నది. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు. అలాగే పరిశుద్ధత, పరిపూర్ణత శరీరాల రూపంగా నివసిస్తూ ఉన్నది అంటే ఎవరి శరీరంలో నివసిస్తుంది? ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరంలో మాత్రమే నివసిస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేని దేవుడు. అలాగే సర్వ సంపూర్ణతలో ఆయన నిలిచి ఉన్న దేవుడు. కాబట్టి ఈ లోకములో శరీరంతో ఉన్న మానవులందరూ కూడా మీ శరీర రూపాలు ఎలా ఉండాలని దేవునికి ఇష్టమంటే సర్వసంపూర్ణతలో ఉండాలని దేవునికి ఇష్టం. సర్వసంపూర్ణతలో మన శరీరాలను మార్చుకోవాలి. అందుకే ఏమండి, దేహపరంగా మనం దేవాలయంలో కూర్చొని దేవుని ఆరాధిస్తామంటే ఆత్మ సంబంధంగా ఆయన ఆలయం ఎవరంటే మన ఆత్మే, మన హృదయమే ఆయనకు దేవాలయము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కదా. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కదా. సర్వసంపూర్ణతలో ఉన్న దేవునికి శరీరంలోతో ఉన్న మనం కూడా దేవుని ఎదుట సర్వసంపూర్ణంగా, తర్వాత దేవుని ఎదుట ఒక దేవుని చిత్తానుసారమైనటువంటి పరిశుద్ధతకు సమీపస్తులుగా మన దేహాలు కూడా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ఏది చెడో దానికి మనం దూరంగా ఉండాలి, ఏది మంచో దానికి మనం ఎప్పుడూ సమీపస్తులుగా ఉంటూ ఈ లోకములో మన ఆత్మీయతను, మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమండి, మనము ఎన్ని చెప్పినప్పటికీ కూడా అందరితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు అంతే చెప్తారులే, వారి మాటలు అంతే ఉంటాయిలే అంటారు చాలామంది. మన ఆలోచన ప్రకారం మనం నడుద్దాం, వాళ్ళ ఆలోచన ప్రకారం మనం నడిచేది ఏంటంటారు కొంతమంది. ప్రియులారా, జ్ఞానం కలిగిన మాటలు, మనకు ఉపయోగకరమైన మాటలు, దేవుని మార్గాన్ని మనకు పరిచయం చేసే మాటలను మనం ఎప్పుడూ త్రోసివేయడానికి ప్రయత్నము చేయకూడదనమాట. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో సొలొమోను గారు ఉన్నారు. సొలొమోను గారు ఉన్నతమైనటువంటి జ్ఞానవంతుడు.
ఆయన చెప్పే మాటలు వినటానికి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆమె రాయని గారు? షేబా దేశం నుంచి వచ్చింది. షేబా దేశం ప్రస్తుతానికి ఏ ప్రాంతానికి అన్వయింపబడిందంటే దక్షిణాఫ్రికా ప్రాంతానికి అన్వయింపబడింది. ప్రపంచానికి లాస్ట్ దేశం ఏదంటే దక్షిణాఫ్రికా దేశం, దక్షిణాఫ్రికా ప్రాంతం అన్నమాట. అంటే దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి, జ్ఞానం ద్వారా సొలొమోను గారిని శోధించటానికి, నేర్చుకోవటానికి, శోధించటానికి ఏదైనప్పటికీ కూడా ఆ విషయాన్ని తెలుసుకొని ఎక్కడి నుంచి వచ్చింది? షేబా దేశము నుండి వచ్చింది. ప్రియులారా, దేవుని జ్ఞానము ఆమె హృదయాన్ని నింపాడు కనుక విమర్శించడం వదిలిపెట్టి చెప్పే మాటలు నేర్చుకోవటం ప్రారంభించింది. సంతోషించింది, పరిపూర్ణతలో ఆనందించింది. తిరిగి వెళ్ళేటప్పుడు ఆమె తీసుకొచ్చినటువంటి మంచి విలువైన బహుమానాలు సొలొమోను గారికి అప్పగించి తన ప్రాంతానికి తాను వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ ఆమె ఏమిచ్చి వెళ్ళింది? ఏమి నేర్చుకొని వెళ్ళింది? ఏమా ఏమిచ్చి వెళ్ళింది? బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు, తిరిగి వెళ్ళింది. ఈరోజు దేవుని బిడ్డగా, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు నిలిచి ఉన్నావు కాబట్టి నీవు దేవుని ఎదుట నీ కష్టములో నుండి నువ్వు ఇవ్వాల్సిన ఈవులను నువ్వు దేవునికి సమర్పించాలి. ఆ తర్వాత దేవుని ద్వారా నువ్వు పొందుకోవలసినటువంటి ఆ కృపా ధన్యతను పొందుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. క్రమశిక్షణ లేని వారిగా మన యొక్క ఆలోచన విధానాలను మార్చుకోవటానికి ప్రయత్నము చేయకూడదు. ప్రియులారా, ఒక బాధ్యత కలిగిన విధంగా మనము ఈ లోకములో మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన ఆత్మీయతను కొనసాగించుకోవటానికి ప్రయత్నము చేయాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఒకసారి మనము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? వినండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి, ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు లోకంలో పుట్టాడు, యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడని చెప్పి మనం 2025 సంవత్సరాలు బట్టి మన సందర్భం వచ్చినప్పుడల్లా, డిసెంబర్ నెల వచ్చినప్పుడల్లా మనం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మంచిదే. అయితే యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను. తన కుమారుడు వచ్చాడు ఈ లోకంలో. ఆయన మనందరి కొరకు జీవించవలసిన విధంగా జీవించాడు. మానవత్వంలో దైవత్వాన్ని రుజువుపించుకున్నాడు. ప్రియులారా, 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ లోకంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళవలసిన ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. మరలా త్వరలో రాబోతున్నాడు. గమనించండి. ఇప్పుడు యేసు ప్రభువు మొదటి రాక మనకు ముఖ్యమా? యేసు ప్రభువు రెండవ రాకడ మనకు ముఖ్యమా? వాస్తవంగా రెండూ మనకు ముఖ్యమే. కానీ మొదటి రాక నెరవేరింది. ప్రభు వచ్చాడు, 3.5 సంవత్సరాలు జీవించాడు, మన కొరకు ఆయన సిద్ధపరిచిన మాటలు తెలియచేశాడు. సిద్ధంగా ఉన్నవారికి ఏం దొరుకుతుంది, సిద్ధంగా లేని వారికి ఏం దొరుకుతుందో వివరంగా చెప్పాడు. దేవుడు చెప్పిన మాటల ప్రకారము ఎవరైతే సిద్ధపాటు కలిగి లోకంలో జీవిస్తారో వారు ధన్యులు. యేసు ప్రభుని వాళ్ళ హృదయాల్లోనికి చేర్చుకొని దేవుని వాగ్దానాల ప్రకారం ఈ లోకంలో ఎవరైతే నమ్మకస్తులుగా జీవిస్తారో వారు ఎలాంటి వారు తెలుసా? బుద్ధి కలిగిన కన్యకలతో పోల్చబడి ఉన్నారని ప్రభుపేట నేను కోరుతా ఉన్నా. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారంటే మెలుగుగా ఉన్నారు. సొంత నిర్ణయాలను ఏర్పాటు చేసుకున్న వారు ఏమయ్యారు? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినటం ప్రారంభిస్తామో మనకు అన్ని విషయాల్లో నిర్లక్ష్యం వస్తుంది. తర్వాత అహంకారం వచ్చింది, హెచ్చింపు వస్తుంది, విమర్శించే స్వభావము వచ్చేస్తానమాట, ఆల్రెడీ వచ్చేస్తానమాట. అందుకే నీ కుమారుడు ఎలా ఉండాలని కోరుకుంటావు? అరే రోజుకు ఒక 10 ఇళ్ళు తిరిగిరమ్మని కోరుకుంటావా? అలా కోరుకోరు, ఎవరు కోరుకోరు.
జస్ట్ కొంచెం సేపు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకోమంటావు. ఆ తర్వాత మరలా స్నానం చేసి సబ్జెక్ట్స్ రాసుకొని హోంవర్క్ రాసుకొని చక్కగా పెందలాడి నిద్రించి మరలా ఉదయకాల సమయంలో లేచి స్కూల్కి రెడీ అయ్యే పద్ధతుల్లో అనుదినము కొనసాగాలని కోరుకుంటాం. అవునా కాదా? అలా కాకుండా స్కూల్కి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, కానీ వాళ్ళేం చెప్పుకుంటున్నారో వీళ్ళేం చెప్పుకుంటున్నారో విండిరా. వాళ్ళు చెప్పేది బాగుందనుకో వాళ్ళతో పాటు పో, వీళ్ళు చెప్పేది బాగుందనుకో వీళ్ళతో పాటు వెళ్ళు. ఇవి నేర్పావనుకోండి కుమారుడు చాలా గొప్పవాడు అవుతాడు. ఏమ్మా అవునా? ఏమ్మా అవుతాడా? అవడు కదా, అది మనకు తెలుసు కదా. సేమ్ ఈ విధానంలో మనం ఎలా తెలుసుకున్నామో ఏమండి, భక్తిపరులుగా మారటం ఒక వంతు అయితే, ఆ భక్తిని జీవితకాలం ఒకే క్రమంలో ఒకే పద్ధతిలో కాపాడుకోవటం చాలా చాలా ప్రాముఖ్యం ఈరోజు. ఎందుకంటే భక్తిపరులుగా మారకముందు ఒక మనసు ఉంటుంది, భక్తిపరులుగా మారిన తర్వాత ఒక మనసు ఉంటుంది అన్నమాట. అందుకే ప్రియులారా, స్థిరత్వం కుటుంబాలలో మీరు ఎలాగైతే స్థిరత్వంగా ఉండాలని కోరుకుంటారో, మీ పిల్లలకి ఎలాగైతే స్థిరత్వం నేర్పుతారో, వాళ్ళు ఒకవేళ నువ్వు నేర్పేదాన్ని అంగీకరించకపోతే ఎలా వాళ్ళను కొట్టడానికి ప్రయత్నం చేస్తావో, వార్నింగ్లు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తావో ప్రియులారా, అదే విధానంలో కూడా భక్తిలో కూడా నువ్వు అదే విధానంలో ఉండాలి. అంటే నీ బిడ్డలకు ఒక న్యాయం, ఆత్మీయంగా నీకు ఒక న్యాయమా? ఏమండి, నీ బిడ్డలకు భౌతికంగా ఎలాంటి న్యాయాన్ని నీవు చూపిస్తున్నావో ఆత్మీయంగా కూడా నువ్వు అదే న్యాయంలో కొనసాగుతూ ఉండాలి. ఈ రోజున చిన్న చిన్న సంఘాలు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయో తెలుసా? స్వార్థం. ఏమండి, విశ్వాస సమాజంలో స్వార్థం. ఏంటా స్వార్థం? కొంతమంది ఆలోచన చేస్తారు, ఏమండి మా ద్వారానే సంఘాలు డెవలప్ అవుతున్నాయి, మా ద్వారానే సేవకులు డెవలప్ అవుతున్నారు, మా ద్వారానే అన్నీ జరుగుతున్నాయి అనే భావన చాలామంది కలిగి ఉంటారు ప్రియులారా. కానీ ఒక మంచి సాక్ష్యం మనకు చాలా అవసరం. ఈరోజు ఆ మంచి సాక్ష్యం మనం ఎవరిలో చూడగలుగుతున్నాం అంటే అన్నిలో చూడగలుగుతున్నాం. ఈ నామకార్థపు క్రైస్తవులలో అహంకారం వస్తుందండి, హెచ్చింపు వస్తుందండి, స్వార్థం వస్తుందండి. ప్రియులారా, గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు అన్యులు మారితే ఆ స్థిరత్వం వేరుగా ఉంటుంది, ఆ నమ్మకత్వం వేరుగా ఉంటుందని ప్రభువారి పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఎంతమంది పరిచయస్తులైనా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత డబ్బున్నా చూడండి, చదువురాని వ్యక్తి వాళ్ళకు పాస్టర్గా ఉండి వాళ్ళను దైవికంగా నడిపిస్తుంటే వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారే తప్ప, ఏమండి మాకన్నీ తెలుసు, మేము పిలిస్తే చాలామంది సేవకులు వస్తారు, మేము వెళ్తే మాకు చాలామంది ఆహ్వానాన్ని పలుకుతారు అని చెప్పి పరుగులెత్తటానికి ఇష్టపడరు ప్రియులారా. గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఇదే క్రిస్మస్లో ఉన్న ఆనందం. నేను ఒక విషయం నేను మీకు ఈరోజు చూపిస్తాను, జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభుపేటనే కోరుతా ఉన్నా. చూడండి, ఇదిగో ఈ పాంప్లెట్స్లో నేను కొంతమందిని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇదిగో గమనించండి, ఎవరెవరు కనపడుతున్నారో మీకు అర్థమవుతుందా? వీళ్ళందరిని కూడా ఒక వ్యక్తి ఆహ్వానిస్తున్నాడు. ఆయన పేరే వడ్లమూడి శ్రీనివాసరావు గారు. ఇతను ధర్మకోట మరి చౌదరీస్. అయితే ఉన్నతమైనటువంటి ట్రస్టులు స్టార్ట్ చేసి ఎంతో సేవ చేస్తున్నాడు. అలాగే మన్నా చర్చ్ సంఘ విశ్వాసులు వీరు. పాస్టర్ ప్రకాష్ గారు వాళ్ళ నాన్నగారు ప్రభుదాస్ గారు ట్రైలరింగ్ చేసుకుంటూ సేవ చేస్తూ ఉన్నాడు. మరి చదువు లేదు, అయినప్పటికీ ధర్మకోట ఆ ప్రాంతంలోనికి వెళ్ళి వారు ప్రార్థన చేసినప్పుడు, దేవుని వాక్యం బోధించినప్పుడు, ఇదిగో గమనించండి, ఇతని గారి యొక్క తల్లిదండ్రులు ఇంకా చాలామంది వాళ్ళ యొక్క కమ్యూనిటీకి సంబంధించిన సమాజం అంతా కూడా మారటం జరిగింది. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు. ఆయన డాక్టర్ గారు, MBBS డాక్టర్ గారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళి ఎంతో భయంతో భక్తితో
ఒక చదువులేని వ్యక్తి దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే ఎంతో గౌరవిస్తూ వినేవారు. వారి ప్రార్థన ద్వారానే వీరు పెద్దవారయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థనకు వచ్చారు, వీరు కూడా పెద్దవారయ్యారు. వీరికి సంబంధించిన అందరూ కూడా అమెరికాలో ఉంటారు. చాలామంది కోట్ల రూపాయల ఆస్తిమంతులు అన్నమాట. కోట్ల రూపాయలకు ఆస్తిమంతులు. చూడండి, ఒక పెద్ద చర్చి కట్టించారు. చర్చి కట్టితే ఎంత అయింది అంటారు డబ్బు? ఈరోజు ఏదైనా కొంచెం సహాయం చేస్తేనే మేము చేసాం అని చెప్పుకుంటున్నారు ఈరోజు మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు. మన ద్వారానే అభివృద్ధి చెందాడు సేవకుడు అని చెప్పుకుంటూ మోసం చేయడానికి ప్రయత్నం చేసిన విధానం మన పట్ల జరిగింది. మునగోడు పరిస్థితి మీ అందరికీ తెలుసు. ప్రియులారా, మరి ఇలాంటి వారు గొప్ప గొప్ప వారు కోట్లకు అభివృద్ధి చెందిన వాళ్ళు గొప్పగా ఉండాలి, మా వ్యాపారాలు గొప్పగా ఉండాలి, మా బిడ్డలు గొప్పగా ఉండాలని కోరుకుంటూ చూడండి ఒక చర్చి కట్టించాడు ఏకంగా లక్షల రూపాయలు పెట్టి. ఆ తర్వాత బయట ప్రపంచానికి తెలియకుండా కొన్ని ఆస్తులు కూడా దైవ సేవకులకు పొలాలు రిజిస్ట్రేషన్ చేయించారు. పరిచర్య చేసుకుని మీరు నమ్మకంగా ఏ ఇబ్బందులు లేకుండా మీరు సాగిపోండి. మీరు చేయాల్సింది ఒకటే, మా బిడ్డల కొరకు మా వ్యాపారాల కొరకు మీరు ప్రార్థన చేయండి. మా వ్యాపారాల్లో మేము ఎంత అభివృద్ధి చెందినా మేమంతగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం, పరిచర్యను ప్రోత్సహిస్తాం. ఏదైనా కార్యక్రమాలు జరిగితే అన్నీ ఇచ్చేది వీళ్ళు, కానీ ఉండేది ఎక్కడో తెలుసా? వెనకమారల ప్రార్థన టయానికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తారు. తర్వాత భోజనాల దగ్గరికి వెళ్ళి డేక్షాల దగ్గర కూర్చొని వడ్డిస్తారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా. వీళ్ళ స్థాయి ఏంటి? మరి కొడాలి విజయ్ గారు రేపు 18వ తారీఖు సెమీ క్రిస్మస్కి వస్తున్నాడు. రాష్ట్ర క్రైస్తవుల పక్షాన నాయకుడు. ఈయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. చూడండి ఎమ్మెల్యే గారు, చూడండి ఎంపీ గారు, వీళ్ళ స్థాయి ఎంతండి? కానీ వారు దేవుని కొరకు జీవించే విధానం ఎంత తగ్గింపు. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. 18వ తారీఖు సెమీ క్రిస్మస్. ఇదే సందర్భంగా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేయండి 18వ తారీఖు కార్యక్రమం కొరకు. ప్రియులారా, మరలా జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్కి గౌరవాధ్యక్షులు ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారంటో, ఎంతమంది పాస్టర్లు ఉంటారంటో తెలిసిన వాళ్ళు ఇంక ఇప్పుడు చెప్పండి నాకు. కానీ ప్రియులారా, వాళ్ళ పాస్టర్ గారికి తెలియకుండా ఎవరికైనా ఇచ్చినా ఏదైనా సహాయం చేసినా వాళ్ళ ద్వారా మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి కావలసినంత ఇస్తూ మేము ఇచ్చామనే మాట ఎక్కడ మాట్లాడకుండా ఒదిగి, చదువు లేదు ఆ పాస్టర్ గారికి, అయినా సరే ఆయనతో ఎంతో ప్రేమగా ఉంటూ, ఎంతో భయభక్తులతో ఉంటూ, ఎంతగానో దేవుని కృపలో వారు వారి బిడ్డలు వారి ఆస్తులు వర్ధిల్లాయి. వారు ఎంతగా వర్ధిల్లితే, ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎంతగా వర్ధిల్లితే అంతగా దేవుని సన్నిధిలో సేవను ప్రోత్సహిస్తూ, సేవకుని ప్రోత్సహిస్తూ అద్భుతంగా వారు ముందుకు కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్ళ నమ్మకత్వం ఈరోజు వాళ్ళని ఏ స్థాయికి తీసుకెళ్ళింది? మీకు చూపించాలి, చెప్పాలా? వీరి నమ్మకత్వం ఈరోజు ఏ స్థాయి వాళ్ళని పిలిపించి మీటింగ్ పెట్టే విధంగా ఎదిగింది చూడండి. ఇంక మీరు అందరూ చదువుకున్న వాళ్ళేగా. రాష్ట్ర స్థాయి నాయకులు, ఎంపీలని, ఎమ్మెల్యేలను ఆహ్వానించి సభలు పెట్టేంత స్థాయికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి మన స్థాయి ఏంది? మనం ఎంత ప్రోత్సహిస్తున్నాం? మనం ఎంత పరుగులు ఎత్తుతున్నాం? కాబట్టి కొంచెం దేవుణ్ణి తెలుసుకుంటే చాలు. ప్రియులారా, నమ్మకత్వం చాలా ముఖ్యం. ఈరోజు మనం మాదిరిగా ఎవరిని చూడాల్సి వస్తుంది? అన్యులైన వారు మారి దేవుని సన్నిధిలో ఉన్న వారిని ఈరోజు మనం మాదిరిగా చూసుకోవాల్సిన అవసరము ఏర్పడతా ఉందని ప్రభువుపేట నేను తెలియజేస్తున్నాను. ప్రోత్సహించాలి. దేవుని యొక్క ప్రేమను మనం ఎల్లడపరచాలి. దేవుని సన్నిధిలో ఆయన పరిచర్య కొరకు మనం వర్ధిల్లును కొలది ఆయన పరిచర్య ప్రోత్సాహం కొరకు మనము సహకరిస్తూ ఉండాలి. నమ్మకత్వాన్ని ఎప్పుడూ మనం కోల్పోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇష్టానుసారమైన నిర్ణయాలతో మనం ఎప్పుడూ పరుగులెత్తడానికి ప్రయత్నము చేయకూడదు. మన దేవుడు చూస్తున్న దేవుడు. ఏమండి, అడవిలో ఇస్మాయేలును చూసిన దేవుడు బహిరంగంగా ప్రార్థన చేస్తున్నటువంటి నిన్ను చూడ్డా? నీ అవసరతలు ఆయనకు తెలియదా? గుర్తుపెట్టుకోండి, తగిన సమయం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. ఈరోజు చాలామంది ఎలా ఆశపడుతున్నారంటే,
ఇదిగో ఆయన దగ్గరకు పోతే మాకు గొప్ప గొప్పగా ఆస్తులు వస్తున్నాయి, ఐశ్వర్యాలు వస్తున్నాయి అని చెప్పానని అంటున్నారు. ఒక సామాన్య సేవకుడి దగ్గరకు పోతే కుప్పలు కుప్పలు మాకు వస్తున్నాయి అని చెప్తున్నారు. కానీ నేను ఒక విషయం చెప్తున్నా మీకు, అద్భుతమైన పరలోకపు తండ్రియే అబ్రహాము గారితో మాట్లాడితే ఆయనకి వెంటనే ఎందుకు పిల్లలు పుట్టలేదు? ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఆలస్యమైంది. దేవుడే మాట్లాడిన వ్యక్తికే 25 సంవత్సరాల ఆశీర్వాదం ఆలస్యమైంది. మరి ఆయన రెక్కల క్రిందుండి ఆయన సేవ చేసేవాళ్ళు ప్రార్థన చేయటంతోనే వెంటనే మేలులు జరుగుతున్నాయి అనటం ప్రియులారా, అది ఎంతవరకు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ మధ్యకాలంలో వినండి, వింటున్నారు నా మాటలు? ఈ మధ్యకాలంలో మనం అంతకుముందు ప్రభువులోనికి రాకముందు మరి నాన్న వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు. నేను కూడా గంగమ్మ అంటే ఇష్టపడేవాడిని, అక్కడికి వెళ్ళేవాడిని. తెలియకుండా కూడా వాళ్ళ బళ్ళు వెళ్ళి బొట్లు పెట్టుకొని వచ్చేవాడిని. బెర్రల గడ్డలు దోలకపోయి బండ చుట్టూ తిప్పుకొని వచ్చేవాడిని. నానేమో మాదల మాంకాళమ్మ కాడికి తాగి బిర్రుగా 2 క్యాన్లు సారా పెట్టుకొని మాదలు పోయేవాడు. అంటే ఎవరి పద్ధతుల్లో వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు అంతగా అసలు అక్కడ డెవలప్ లేదు. వినండి, అంతగా డెవలప్ లేదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, కుప్పల జనం. ఏందంటే మాకు మేలు చేశారు, మాకు మేలు చేసింది. గుర్తుపెట్టుకోండి, మేలు దేవుడే కాదు, మేలు ఎవరు కూడా చేయగలరు? చెప్పరేందమ్మ నోరు తెరిచి, మేలు ఎవరు చేయగలరు? వాళ్ళు కూడా మేలులు చేస్తున్నారు కాబట్టే కుప్పల జనం వస్తున్నారు. గమనించండి, మేలులు ఈరోజు జరుగుతాయి, రేపు ఇంకొక అవసరం నీకు ఏర్పడింది. మనిషికి ఎంతున్నా తృప్తి లేదు. ఏమీ లేనోళ్ళు లేక బాధపడుతుంటే ఉన్నవాళ్ళకి ఇంకా తృప్తి లేదు, ఇంకా ఏదో కావాలి. ఎక్కడికి పోతే ఏమొచ్చింది? ఎక్కడికి పోతే ఎవరు ఏమిస్తారు? ఎక్కడికి పోయినా దేవుని చిత్తం లేనిది ఎవరు నీకేమీ ఇవ్వలేరు. అబ్రహాము కంటే నేను గొప్ప వ్యక్తిని అనుకుంటే దానికి ఇంక ఎవరో చేసేది ఏమీ లేదు. ప్రియులారా, నమ్మకస్తులైన వారికి దేవుడు ఏ మేలు చేయక మానడో. ఇదే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు నమ్మకంగా ఉన్నావా? నువ్వు అడవిలో ఉన్న దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏమంటే దావీదు అడవిలో ఉన్నాడా, కోటలో ఉన్నాడా? దావీదు అడవిలో ఉన్నాడా, కోటలో ఉన్నాడా? మరి ఎందుకని దేవుడు ఆయనకు మేలు చేశాడు? ఆయన తీసుకొచ్చి 2 రాజ్యాలకు రాజుగా ఎందుకు ఏర్పాటు చేసినట్టు? ఆయనకు చదువు లేదు కదా, మనుషులతో సంబంధం లేదు కదా, అడవిలో బతికేవాడు కదా, గొర్రెలతో బతికేవాడు కదా, మరి 2 రాజ్యాలకు రాజుని ఎలా చేసినట్టు? గుర్తుపెట్టుకోండి, దేవుని ఏర్పాట్లో మనం ఉంటే నీ ఆశీర్వాదం ఇంకొకరు దొంగిలించరు. మరంట ఒక ఆయన బాయి తవ్వటం మొదలుపెట్టాడంట. వినండి, బాయి తవ్వటం మొదలుపెట్టాడంట. ఫస్ట్ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నారు, వాళ్ళ సంఘ పాస్టర్ గారి చేత. బాయి తవ్వండి, ఏం పర్వాలేదు, నీళ్లు పడతాయి అని చెప్పాడంట. తవ్వుతా ఉన్నారంట. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 30 అడుగులు తవ్వితే బావిలో నీటి ఊట వస్తుంది. ఎందుకంటే బాయిలు తవ్వే అనుభవం నాకు కూడా ఉంది. నాన్న కొంతమంది బాయిలు తవ్వే పని వాళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకొని చానాలు బాయిల పనికి పోయాడు. నేను కూడా వెళ్ళా. ఆ క్రేన్ బొచ్చు వచ్చేసరికి ఇంకొక క్రేన్ బొచ్చుకి మట్టి కొట్టాలి. ఆ టైంలో ఆ స్పీడ్లో రాళ్ళు కాలుకు కోసుకుంటుగా తెలియదు, చేతులకు కోసుకుంటుగా తెలియదు. రాత్రి అంతా సలుపులే. మళ్ళా తెల్లారిపాటికే బావి పనికి పోయేవాడిని పెదపాలెపు రోడ్లో. గమనిస్తురండి, ఆ అనుభవం నాకు కూడా ఉంది. సరే, 30 అడుగులకు నీళ్ళు పడతాయి. అమ్మా, 30 అడుగులు నీళ్ళు పడతాయి. విశ్వాసంతో మీ పని మీరు చేయండి, ఖచ్చితంగా నీళ్ళు పడతాయని చెప్పాడుగా సేవకుడు, ప్రార్థన చేశాడుగా. 25 అడుగులు తవ్విన తర్వాత ఈయన ఇంతే చెబుతుండు, ఎన్నాళ్ళ నుంచి తవ్వుతున్నావు బాయి, ఇంకా నీళ్ళు పడలేదు. లేదు, ఇంకెవరినన్నా సంప్రదిస్తే ఏమైనా పోయిద్దాం. కానీ నీళ్లు టార్గెట్ ఎంతవరకు? 30 అడుగులు తవ్వాలి. 20 అడుగులు తవ్వారు, ఇంక 2 అడుగులు తవ్వారు, ఇంకా 3 అడుగులు తవ్వారు. రేపు వెళ్తే నీళ్ళు పడతాయి. తపన అక్క అదుగు వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు ప్రార్థన చేస్తే, లేకపోతే వాళ్ళు ఏదైనా చెబితే నీళ్ళు పడతాయి అంటని చెప్పి పోయారు. తెల్లారి 1 అడుగు తోటంతో నీళ్ళు పడ్డాయి. చూసివా ఆ దైవజనుడు పవర్ అంటే ఏంటో. అంటే ఈ దైవజనుడు చెప్పింది ఏమైంది? తూర్పు గాలి కొట్టుకొని పోయింది. ఒక్కడిగేగా. చూడండి,
ఎన్నాళ్ళు ప్రార్థన చేసి 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 దైవజనుడు చేసిన ప్రార్థన అంతా గాలికి పోయింది. ఒక్కడుగులో ఆయన దగ్గర పోయారు, ఒక్కడుగులో నీళ్ళు పడ్డాయి, ఆయనది ఎక్కువైంది. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప, ఎవరు గొప్ప కాదు. ఈ విధంగా ఈ క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే ఏమండి, తిరుగుడుకు అలవాటు పడింది క్రైస్తవ సమాజం. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ కొరకు సిద్ధపరిచిన మేలు తప్పకుండా నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము గారి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అతనికి మేలు అనుగ్రహించాడా లేదా? దావీదు గారి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అతనికి మేలు అనుగ్రహించాడా లేదా? కాబట్టి ప్రియులారా, మన నమ్మకత్వాన్ని బట్టి మన కొరకు సిద్ధపరిచిన మేలు తప్పకుండా దేవుడు సిద్ధపరిచాడు, అది నీకు ప్రాప్తిస్తుంది. అప్పుడు వరకు మనకేం కావాలి? ఏం కావాలి? మనకు నిరీక్షణ కావాలి. చెప్పండి, ఏం కావాలండి? నిరీక్షణ కావాలి. ఈరోజు క్రైస్తవులు ఏం లేదు, ఏం లేదండి డాక్టర్ గారు, నిరీక్షణ లేదు, స్థిరత్వం లేదు, తిరుగుళ్ళు పరుగుళ్ళు, ఎవరేది చెబితే ఆ మాట పట్ల ఆసక్తి, ఆశ. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండవద్దు. ఆ నిరీక్షణ మిమ్మల్ని ఎప్పుడూ సిగ్గుపరచదండి.